వీడియో కాల్ మాట్లాడిన బిగ్ బాస్ కాదు భయ్యా, అర్సా సాయి అమ్మాయిని వాడుకున్నాడట. ఈమె చూసిందా ఏ రూమ్ లో వాడిండో? ఏ రూమ్ చెప్పు ఒకసారి. ఏ రూమ్? ఏ రూమ్? నువ్వు ఏ రూమ్ లో ఎక్కడ? ఏ జిల్లా? ఏ డిస్ట్రిక్ట్? ఏ రాష్ట్రము? ఏ దేశము? ఎక్కడ వాడుకున్నాడు? దేనికి వాడుకున్నాడు? ఏ విధంగా వాడుకున్నాడు? మీ అకౌంట్ కి 25 లక్షలు వస్తాయి, ఫస్ట్ 20,000 నాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆమె అన్నది మాకు తినడానికే లేవు, ఎట్లా చేయాలి సార్ అన్నది. కాదు, అమ్మాయిలకు అందరికి హెల్ప్ చేస్తుండు కదా. ఇప్పుడు సార్ మాకు హెల్ప్ కావాలి, మా సిచ్యువేషన్ ఇది అనేసి ఒక ఆవిడ, అక్క పేరు ఏదో ఉంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు పల్లవినో ఏదో ఉంది సంథింగ్, ఆమె మెసేజ్ పెట్టింది మీ అకౌంట్కి 25 లక్షలు వస్తాయి, ఫస్ట్ 20,000 నాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆమె అన్నది మాకు తినడానికే లేవు, ఎట్లా చేయాలి సార్ అన్నది. అయినా కూడా ఆమె టైం తీసుకొని 25,000 వేసింది, స్క్రీన్ షాట్లు సహా ఉన్నాయి. ఓకే, మళ్ళీ అయినా అమౌంట్ వేసిండా? లేదు. మళ్ళీ ఇదిగో ట్యాంక్స్ ఇచ్చాను అవ్వలేదు, అది ఇది అని సో చెప్పి ఆమె దగ్గర 1,50,000 దుబ్బిండు. అట్లా ఎంతమందికి అర్థిస్తుండు ఆయన? అమ్మాయిని ట్రాప్ చేస్తుండు, జైలు వరకు పోతుండు కదా ఆయన. వీడియో కాల్ మాట్లాడిన బిగ్ బాస్ కాదు భయ్యా, అర్సా సాయి అన్నాడు. ఎంత మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నాయి, ఇస్ అ ఫేక్. ఆయన 100% చెప్తా, ఇంటికి కూడా ఓడదు అలా ఫ్యాన్స్ వల్ల, నాకు అర్సా సాయి ఫ్యాన్స్ వల్ల. ఒకటి చెప్తున్నా, అర్సా సాయి అన్న ఒక పర్సన్ ఇస్ అ ఫేక్. ఏమన్నా పిక్కొని నన్ను ఇబ్బందే లే, ఆయన చేసే వీడియోలన్నీ కూడా ఫేకే. ఏదైతే పంచి పెడుతున్నాడో అవన్నీ కూడా ముందే ఆ వ్యక్తి కొడతారా. ఏంటంటే అయితే వీళ్ళు హర్ష సాయి గురించి ఇద్దరు బ్యాడ్ గా మాట్లాడి ఫేమస్ కావాలని చూస్తున్నారు అంతే. ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. ఆయనను తగ్గించి మాట్లాడతారు. వీళ్ళు జనాభాకు యాక్టివేట్ కావాలి, జనాభాకు మేము తెలవాలని మాత్రమే మాట్లాడతారు. చదువుకునే విద్యార్థులు ఇట్లా మాట్లాడారు అని నేను కోరుకుంటున్నా. మై డియర్ పేద ప్రజలారా, నీ గడ్డము నీ గుండు కొట్టుతాయిడ, అర్థమైందా? ఇప్పుడు ఒక అమ్మాయిని వాడుకున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకి ఏమేమో చెప్తాను అన్నావు కదా, ఎంతవరకు నిజం నువ్వు చెప్పు. నువ్వు ఆగే ఎట్లా వాడుకున్నాడు, ఏ విధంగా వాడుకున్నాడు, ఎట్లా వాడుకున్నాడు, ఎప్పుడు వాడుకున్నాడు, దేనికి వాడుకున్నాడు, ఏ రూమ్ లో వాడుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను ఒక ప్రెగ్నెంట్ చేసి డెలివరీ చేసి దాని ఏమేమో చేసి ఏం చేసి నువ్వు చెప్పు. ఉల్టా మాట్లాడి మమ్మల్ని నీకు అర్థమైందమ్మా, తెలిసి తెలియక ఒక మగ వ్యక్తి గురించి అలా మాట్లాడకూడదు. సరే, నేను అబ్బాయి, నేను అమ్మాయి. ఇప్పుడు కృష్ణకాంత్ పార్కాల నిన్ను, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ అమ్మాయిని, ఈమె మీద కొన్ని ట్రోల్ వచ్చినాయి అనుకో, ఇక ఈమె మీడియా ఛానల్ ఇక ఫేమస్, ఇక ఈమె వాళ్ళ వాడుకో ఇవన్నీ ఎందుకు ఇక ఈమెకు. నేను ఏమంటానండి, ఒక అబ్బాయిని నువ్వు అంత వీసిగా ఎట్లా మాట్లాడుతావు? ఎవడైనా కానీ అదే 2 కోట్లు 4 కోట్లు వాడుకోవాలన్నది ఒక ఆడపడుచు. ఇక వద్దాం, మీ దండం పెడితే ఆడల గురించి మాట్లాడితే నేను ఘోరంగా మాట్లాడితే నీకు అర్థమైంది అమ్మా. నేను ఏమంటానంటే మంచిగానండి, మీరు అందరూ ఎక్కువ ఇష్టం ఒక్క నిమిషం. అమ్మాయిని వాడుకున్నాడట, ఈమె చూసిందా ఏ రూమ్ లో వాడిండో? ఏ రూమ్ చెప్పు ఒకసారి. ఏ రూమ్? ఏ రూమ్? ఎక్కడ? ఏ జిల్లా? ఏ డిస్ట్రిక్ట్? ఏ రాష్ట్రము? ఏ దేశము? ఎక్కడ వాడుకున్నాడు? దేనికి వాడుకున్నాడు? ఏ విధంగా వాడుకున్నాడు? ఏ కేసు అయింది? ఏ కేసుల విడుదల అయింది? ఏ సుప్రీం కోర్టు వాడింది? ఎక్కడ అయింది? ఎందుకు ఒక యూట్యూబ్ సెలబ్రిటీని పేదపని ఆదుకున్న ఒక విద్యార్థిని, ఒక స్టూడెంట్ ను ఇస్తుంటే అమ్మాయిలు చేపట్టే మీడియా ఛానల్ నమ్మాలంటే భయపడతారు పేద ప్రజలు. అయిపోయిందా? ఇక వద్దుగా ఫేమస్ కావాలని మాత్రమే నేను అడిగేదానికి ఆన్సర్ అబ్బాయి కూడా ఫేమస్ కావాలని మాత్రమే హర్ష సాయి గురించి మాట్లాడతాడు. అది జరగలేదు, అంత ఫేక్ అంటున్నాడు. మరి అర్సా సాయి అన్న ఒక వ్యక్తి ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో ఎందుకు రావాలా? ఇప్పుడు నీ లెక్క నా లెక్క చిల్లరగాడి కాదు కదా. ఇప్పుడు నేను వచ్చి మీడియా ముందు నేను చిల్లరగాని అనుకుంటాను. ఇప్పటి వరకు నీ లెక్క నా చిల్లలకి అమ్మాయి లెక్క చిల్లరగాలి కాదు మన లెక్క. నీకు అర్థమైందమ్మా, నేను ఏమంటున్నా అంటే ఒక బిజినెస్ పోతాడు వాడు ముందుకు పోవాలి, జనాభాని ఆదుకోవాలి, సోషల్ చేయవాడు, సీఎం కావాలి, లేదా పిఎం కావాలి. నేను అదే మళ్ళీ లెక్క కృష్ణకాంత్ పార్క్ చిల్లరగా ఇంటర్వ్యూలు ఇవ్వాలి కదా.